ఆరే గడుకోలు పిల్లడు ఏమా గడుసైనా పోరాడు రేరా రే నిజామాబాదు జిల్లా గడుకోలు గ్రామంలో పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి 1960లో 6 సంవత్సరాలు ఉండగా అంటే అంతకు ముందు 6 ఏళ్ల ముందు 1954లో పుట్టాను. నా 6 ఏళ్ల వయసులో రైతులపై పన్ను కొరకు వంగబెట్టి ముడ్డి మీద రాయి పెట్టి పోలీసు పటేలు మాలి పటేలు దొరల గ్రామ పెద్దల ముందరా పన్ను వసూలు చేసేవాళ్ళు నా 6 ఏళ్ల వయసులో నేను స్వయంగా చూసిన చరిత్ర. మా ఇంటి ముందు ముట్టుడని ఇత్తడి సర్వకాల పెట్టంగా నా 6 ఏళ్ల వయసులో నేను స్వయంగా చూసిన చరిత్ర. మా ఊరు గడ్కోలు నుండి కొండూరుకు సవారి కత్రంలో దొరలు జమీందారులు జాగీర్దారులు ప్రయాణం చేస్తుంటే ఆ సవారి కచనం ముందర మాలలు మాదిగలు ఇతర జనాలు వెట్టి చాకిరీగా సవారి కచనం ముందర 10 కిలోమీటర్లు పరిగెత్తాల్సిందే. ఆలస్యం అలసత్వం జాంతేనై అప్పటి నుంచి నా 6 ఏళ్ల వయసు నుండి నా మనసులో నాటుకుపోయిన బలమైన అవమానకర చరిత్రలు అసహ్యమైన చరిత్రను నేను మాలమాదిగా పిల్లలు ఎద్దులు కాయడానికి అడవికి వెళ్ళినప్పుడు నేను కాపోన్ని కాబట్టి నాకు అన్నం సద్ది మాలమాదిగా పిల్లలు పేదోళ్ళు కాబట్టి వాళ్లకు గటక సద్ది నాకు ఏమి తెలియని 6 ఏళ్ల వయసులో ఆటకోయిలితనంగా పిల్లలందరినీ ఒకరి మీదికి ఒకరిని నూకేస్తే అంటుడు ముట్టుడు అని కాపోళ్ళ పిల్లలు అన్నం తినకుండా పోయేవారు. ఆ అన్నము మాలమాదిగల పిల్లలు తినేవాళ్ళు. ఆ మాలమాదిగల గటక సద్ది ఎద్దులు బాగా తినేటివి. ఈ కాపోళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి నా తండ్రితో కళ్ళల్లా కారం పెట్టి కొట్టించేవాళ్ళు. అప్పుడు నన్ను చదువుకు హైదరాబాదు పంపిస్తే నేను ఇక్కడ నక్సలైటుగా తయారై దొరలను
తరిమి కొట్టాను